రేణు దేశాయ్ నటిగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్తో ప్రేమ, సహజీవనం, పెళ్లి, విడాకులు ఈ విషయాల గురించి అందరికీ తెలిసిందే. పవన్తో పెళ్లి తర్వాత రేణు దేశాయ్ పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. రేణు దేశాయ్ నటిగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్తో ప్రేమ, సహజీవనం, పెళ్లి, విడాకులు ఈ విషయం గురించి అందరికీ తెలిసిందే. పవన్తో పెళ్లి తర్వాత రేణు దేశాయ్ పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. పవన్ నుంచి విడిపోయాక ఆమె పిల్లలతో కలిసి పూణేలో జీవించారు. పిల్లల బాధ్యత రేణు దేశాయే తీసుకున్నారు. ప్రస్తుతం అకీరా, ఆద్య, పవన్, రేణు దేశాయ్ ఇద్దరి దగ్గర ఉంటున్నారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. రేణు దేశాయ్ ఇటీవల టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రం సక్సెస్ కాలేదు. మరోవైపు రేణు దేశాయ్కి రచనల పట్ల కూడా ఆసక్తి ఉంది. దర్శకత్వం కూడా చేశారు. రేణు దేశాయ్ మోడల్ గా కెరీర్ ప్రారంభించారు. ఆ టైంలో ఆమెను చూసిన పూరి జగన్నాథ్ బద్రీ చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఆ విధంగా పవన్ కళ్యాణ్తో పరిచయం ఏర్పడింది. మోడలింగ్ లో ఉన్నప్పుడు రేణు దేశాయ్ ఎంతో ఇష్టంగా యాడ్ షూట్స్ లో పాల్గొనేవారట. హీరోయిన్ అయ్యాక యాడ్స్ లో నటించటం మానేశారు. 22 తర్వాత తొలిసారి తిరిగి రేణు దేశాయ్ యాడ్ షూటింగ్ లో పాల్గొన్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నాకు యాడ్ షూట్స్ లో పాల్గొనటం చాలా ఇష్టం, కానీ నా తలరాత వేరేలా రాసి ఉంది. అందుకే ఇష్టం లేకపోయినా హీరోయిన్ అయ్యాను. హీరోయిన్ కావాలని ఎప్పుడూ అనుకోలేదు. 22 తర్వాత నాకు ఇష్టమైన పని చేస్తున్నందుకు సంతోషంగా ఉంది అంటూ రేణు దేశాయ్ పోస్ట్ చేశారు. రేణు దేశాయ్ ఇటీవల వారణాసి లాంటి పుణ్యక్షేత్రాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. తన పిల్లలతో కలిసి రేణు దేశాయ్ వారణాసికి వెళ్లారు. తిరిగి వచ్చి విజయవాడలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. 6 ఏళ్ల తర్వాత ఆమె విజయవాడకి రావటం ఇదే తొలిసారి. విజయవాడలో ఆమె సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్లలు, టీచర్లని ఉద్దేశించి ఆమె అద్భుతంగా ప్రసంగించారు.